అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ ఎం నాగేశ్వరరావు, ఎండిఎస్ ఫ్రమ్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్. టుడే నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే విజ్డమ్ టూత్ గురించి. అంటే విజ్డమ్ టూత్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, దాన్ని రిమూవ్ చేయకుండా వదిలేస్తే ఫ్యూచర్ లో వచ్చే కాంప్లికేషన్స్, దాన్ని ఎట్లా రిమూవ్ చేస్తే కాంప్లికేషన్స్ అంటే నెక్స్ట్ చేసిన తర్వాత ఎక్కువ ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా చేయాలి, ఇవన్నీ వీటి గురించి డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇస్తానండి. యూజువల్ గా విజ్డమ్ టూత్ అంటే మనకి యూజువల్ గా పంటిలో అంటే నోట్లో మనకి మొత్తం 32 టీత్ ఉంటాయి. క్రింద దవడ కానీ పై దవడ కానీ లాస్ట్ లో అంటే మీకు పెద్ద పళ్ళు చూసుకుంటే 3 పెద్ద పళ్ళు ఉంటాయి లాస్ట్ పై అన్ని చోట్ల. అంటే మనకి 4 sides, పైన రైట్ సైడ్, లెఫ్ట్ రైట్ సైడ్, అలాగే క్రింద కూడా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్, అలా 4 కార్నర్స్ తీసుకుంటే 4 కార్నర్స్ లో ఉండే లాస్ట్ పన్నుని విజ్డమ్ టూత్ అంటాము. సో ఈ టూత్ వల్ల ఏదైతే ప్రాబ్లం వస్తుందో దాన్ని యూజువల్ గా దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్ ని అంటే ఇంపాక్షన్ అంటాం. అంటే మనకి విజ్డమ్ టూత్ వల్ల వచ్చే ప్రాబ్లమ్ ని ఇంపాక్టెడ్ అంటే అది కొంచెం లోపల దాగి ఉంటుంది అన్నమాట, ఎముక లోపలికి బయటికి కంప్లీట్ గా రాకుండా. మనకి ఏంటంటే ప్రెసెంట్ లైఫ్ స్టైల్ కి దీని వల్ల కూడా అంటే ఎవాల్యుయేషన్ అంటాం కదా, దీని వల్ల కూడా ఏమవుతుందంటే మనకి దవడ అన్నది సైజ్ వచ్చి తగ్గిపోతుంది కంపేర్ టు మన యాన్సిస్టర్స్. అంటే మన పూర్వీకులను తీసుకుంటే వాళ్ళకంటే కూడా ప్రెసెంట్ జనరేషన్ వాళ్ళకి దాని సైజ్ తగ్గిపోతుంది. బట్ టీత్ మాత్రం 32 ఉండే ప్రాపర్ గా లోపల అకామిడేట్ కాకపోవడం వల్ల, ఈ లాస్ట్ జ్ఞానదంతానికి స్పేస్ లేకపోవడం వల్ల అది ఏమవుతుందంటే అది ప్రాపర్ గా బయటికి రాకుండా ఒక 4 పొజిషన్స్ లో ఇరుక్కుపోతుంది. దీన్ని ఇంపాక్షన్ అంటాం. ఇంపాక్షన్ అంటే ఇంపాక్టెడ్ అంటే ఎంబెడెడ్ అన్నట్టు. సో అది ఎలా చెప్తామంటే ఇప్పుడు ఇది ఒక మోడల్ చూడండి. దీంట్లో అంటే ఈ మోడల్లో ఎక్కడ విజ్డమ్ టూత్ లేదు. మీరు చూసుకుంటే ఇక్కడ ఈ లాస్ట్ 2 పెద్ద పళ్ళు ఉన్నాయి కదా, దీని తర్వాత ఉండే పెద్ద పన్నుని విజ్డమ్ టూత్ అంటాం. అంటే థర్డ్ మాలర్, ఇది ఫస్ట్ మాలర్, సెకండ్ మాలర్, థర్డ్ మాలర్. ఈ థర్డ్ మాలర్ అనేది ఏమవుతుందంటే యూజువల్ గా బయటికి కంప్లీట్ గా రాకుండా ఈ బోన్ లోపల ఇరుక్కుపోయి ఉంటుంది. సో అది ఇరుక్కుపోయి దాంట్లో మళ్ళీ 4 పొజిషన్స్ ఉంటాయి. ఎలా ఉంటాయంటే యూజువల్ గా మనం ఎలా చెప్తామంటే ఈ రెండో పెద్ద పన్ను బేస్ చేసుకుని మూడో పెద్ద పన్ను అంటే విజ్డమ్ టూత్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుంటే ఈ రెండో పెద్ద పన్ను బేస్ చేసుకుని టైప్స్ చెప్తాం. అంటే సపోజ్ ఇప్పుడు ఇదే రెండో పెద్ద పన్ను అనుకుంటే, ఇది విజ్డమ్ టూత్ అనుకుంటే ఒక స్టేజ్ లో ఇది ఎలా ఉంటుందంటే కంప్లీట్ గా బయటికి రాకుండా ఇలా దీనికి బెండ్ అయి ఉంటుంది. ఇది ఒక వెరైటీ, దీన్ని మీషాంగులర్ అంటాము. ఒక్కొక్కసారి ఇలాగ కంప్లీట్లీ దీనికి ఆపోజిట్ ఇటుపక్కకి బెండ్ అయి ఉంటుంది, దీన్ని డిస్టాంగులర్ అంటాము. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సేమ్ స్ట్రైట్ గానే ఉంటుంది కానీ కొంచెం కిందకు ఉంటుంది, దీన్ని వర్టికల్ అంటాము. ఇంకొకసారి కంప్లీట్ స్లీపింగ్ పొజిషన్ 90 degrees లో ఉంటుంది, దీన్ని హారిజాంటల్ అంటాం. ఇది యూజువల్ గా మనకి ఏమవుతుందంటే ఈ హారిజాంటల్ గానీ ఈ మీషాంగులర్ అంటాం. అంటే ఫస్ట్ ఇలా బెండ్ అయిన ఫస్ట్ వెరైటీలో కానీ కంప్లీట్ స్లీపింగ్ పొజిషన్ లో కానీ ఇది వచ్చి కంప్లీట్ గా ముందు పన్ను పైన బెండ్ అవడం వల్ల ఇక్కడ కంప్లీట్ గా పుచ్చి వచ్చి ఫుడ్ తిరుక్కుని ఈ టూత్ అంతా డ్యామేజ్ అయిపోతుంది. ఇది ఇనిషియల్ గా మనకి చాలా మందికి పెయిన్ వచ్చే వరకు తెలియదు. ఏమవుతుందంటే ఈ విజ్డమ్ టూత్ పెయిన్ తో పాటు ఈ టూత్ ఏదైతే ముందు ఉంది ఇది ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది టూత్ కంటే ఎక్కువ డీప్ ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు ఇది రూట్ కెనాల్ కి పోతుంది. అంటే ఇది ఎక్కువ డీప్ గా ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల ఫిల్లింగ్ స్టేజ్ కూడా క్రాస్ అయిపోయి 2 పెయిన్ వస్తుంటాయి. అప్పుడు ఆ స్టేజ్ లో ఏం చేయాలంటే దీనికి రూట్ కెనాల్ చేయించుకుని క్యాప్ వేసుకోవాల్సి వస్తుంది. ఈ విజ్డమ్ టూత్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ గా రిమూవ్ చేయాల్సి వస్తుంది. ఇది రిమూవ్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే, రిమూవ్ చేయకపోతే ఇది కంప్లీట్ గా బయటికి రాదు యూజువల్గా విజ్డమ్ టూత్. ఇది బయటికి రానప్పుడు ఏమవుతుందంటే ఇది కొంచెం బెండ్ ఎలా ఉండడం వల్ల ఈ గమ్ కూడా మన టూత్ ని ఫాలో అవుతూ ఉంటుంది. ఈ గమ్ కూడా కంప్లీట్ గా బయటికి రాకుండా మనకి కొంచెమే గమ్ అంటే మనకి దీని కంప్లీట్ గా టూత్ పైకి వచ్చి ఓవర్లాప్ అయిపోతూ ఉంటుంది. అంటే దానిపైన వచ్చి కవరింగ్ లా ఉంటుంది. సో మనం నమిలినప్పుడు పై టూత్ వచ్చే గమ్ పైన పడితే అక్కడ గమ్ అంతా రప్చర్ అయిపోవడము, దీని చుట్టూ కూడా మళ్ళీ ఏంటంటే ఈ 2 పళ్ళకి మధ్యలో ఈ గ్యాప్ ఉన్న చోట ఫుడ్ ఇరుక్కుని ఇన్ఫెక్షన్స్ రావడము. సో ఈ గమ్ ఎప్పుడైతే రప్చర్ అవుతుందో ఈ గమ్ వల్ల చుట్టూ ఇన్ఫ్లమేషన్ వచ్చి చాలా పెయిన్ వస్తుంది. ఈ కండిషన్ పెరికార్నైటిస్ అంటాం. సో ఈ కండిషన్ లో కంపల్సరీ ఏంటంటే ఇమీడియట్ గా టూత్ రిమూవ్ చేయించుకోవాలి. సో చాలా మంది మెడికేషన్ తీసుకుని నెగ్లెక్ట్ చేస్తుంటారు. నెగ్లెక్ట్ చేసే కొద్ది ఇది లోపల ఇంకా సివియర్ గా కొన్ని స్టేజెస్ లో ఎలా అవుతుందంటే ఈ లోపల స్పేస్ ఉంటుంది మనకి విజ్డమ్ టూత్ లోపల వెనకాల ఉండే సబ్ మ్యాండిబులర్ స్పేస్ అంటాము. ఆ స్పేస్ అంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి కొన్ని కండిషన్స్ లో బాగా సివియర్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అంటే ఈవెన్ బ్రీతింగ్ ఇవంతా కూడా చాలా డిఫికల్ట్ అవుతుంది. అది బాగా నోరు తెరుచుకోవడము ఇవంతా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇట్లా కాకుండా మన ఎర్లీ స్టేజ్ లోనే కొంచెం అంటే ఎర్లీగా ఫస్ట్ పెయిన్ వచ్చినప్పుడే మెడికేషన్ కాకుండా దాన్ని రిమూవ్ చేయించుకోవాలి. రిమూవ్ చేసే ప్రొసీజర్స్ మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఒకటి మాన్యువల్ రిమూవల్, ఇంకొకటి పీజో సర్జరీ అని ఉంటుంది. సో మాన్యువల్ రిమూవల్ అంటే ఏం చేస్తామంటే యూజువల్గా గమ్ ఓపెన్ చేసి ఇక్కడ దీని చుట్టూ ఉన్న బోన్ ని కొంచెం కట్ చేసి టూత్ ని కూడా ఒక్కొక్కసారి ఈజీగా రాకపోతే సెక్షనింగ్ అంటాం. అంటే మన పైకి కనిపించే ఈ క్రౌన్ పార్ట్ అంటాం, దీన్ని ఒక 2 parts కింద, లోపల వేరిన ఒక 2 parts కింద సెక్షనింగ్ చేసి అప్పుడు ఈజీగా తీయగలుగుతాం. డైరెక్ట్ గా టూత్ రిమూవ్ చేయాలంటే కొన్ని కేసెస్ లోనే పాసిబిలిటీ ఉంటుంది. కానీ ఈ స్లీపింగ్ పొజిషన్ లో అంటే ఈ టైప్ పొజిషన్ లో కానీ ఇలా ముందు పన్ను పైన బెండ్ అయినప్పుడు కానీ మనం డైరెక్ట్ టూత్ రిమూవ్ చేస్తే ఆ ప్రెజర్ కి ముందున్న పన్ను కదిలిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అట్లా కాకుండా మనం సెక్షనింగ్ అంటే వాటిని పార్ట్స్ కింద బ్రేక్ చేసి చేస్తే ఎప్పుడైనా సరే అది బెటర్ గా వస్తుంది. సో యూజువల్ గా నార్మల్ మాన్యువల్ పద్ధతిలో ఏం చేస్తామంటే ఒక బర్ర అంటాము, ఒకటి జక్రియా బర్ర ఉంటుంది. ఈ చిగురు ఓపెన్ చేసి చుట్టూ ఉన్న ఎముకని డ్రిల్ చేసి టూత్ ని రిమూవ్ చేస్తాం. కాకపోతే ఈ జక్రియా బర్ర వాడడం వల్ల ఏమవుతుందంటే కొంచెం నెక్స్ట్ రోజు చాలా సివియర్ గా వాప్ వస్తుంది.
అంటే ఆల్మోస్ట్ మనకి హాఫ్ ఆఫ్ ది ఇట్ సైడ్ అంతా కూడా ఫేస్ అంతా కొంచెం స్వెల్లింగ్ వాప్ ఎక్కువ ఉంటుంది. అట్లా కాకుండా పీజో సర్జరీ యూనిట్ అని ఉంటుంది. దాంతో ఏం చేస్తామంటే అది చాలా సన్నగా చూడడానికి ఒక రంపం షేప్ లో ఉంటుంది, చాలా థిన్ గా. అది మనం పెట్టిన బోన్ ని కూడా అంటే అది ఎక్కడ ప్లేస్ చేస్తే అక్కడ బోన్ ని నీట్ గా కట్ చేస్తుంది. నార్మల్ మాన్యువల్ ప్రొసీజర్ లో ఏమవుతుందంటే మీకు మనం బర పెట్టి కట్ చేసేటప్పుడు ఈ గమ్ వచ్చి బరకు తగిలితే గమ్ కూడా కట్ అయిపోయి వాప్ ఎక్కువ వచ్చేస్తుంది. ఈ పీజో వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటంటే పీజో పెట్టినప్పుడు మనకి సాఫ్ట్ టిష్యూ గమ్ గానీ ఏదైనా అడ్డు వచ్చినా ఎక్కడ మనం దాన్ని టచ్ చేయదు. ఆ పీజో అది ఓన్లీ బోన్ తప్ప మిగతా ఏ పార్ట్ టచ్ అయినా కూడా దానిపైన ఏం ఎఫెక్ట్ చూపేదు. దాని వల్ల సాఫ్ట్ టిష్యూ రప్చర్ కాకుండా వల్ల నెక్స్ట్ వచ్చే వాప్ ఇదంతా కూడా చాలా తక్కువ ఉంటుంది. కాకపోతే పీజో సర్జరీ అనేది ఏంటంటే స్పెషల్ సెపరేట్ ఎక్విప్మెంట్. ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది అంటే ఎక్విప్మెంట్ వైజ్. చాలా క్లినిక్స్ లో కూడా మాక్సిమం క్లినిక్స్ లో చాలా క్లినిక్స్ లో ఉండదు యూజువల్ గా ఎక్విప్మెంట్, ఎందుకంటే కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి కొన్ని క్లినిక్స్ లోనే ఉంటుంది. బట్ దాని వల్ల ఏంటంటే అది యూజ్ చేస్తే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది పేషెంట్ కి. నెక్స్ట్ రోజు వాప్ కానీ ఏమీ లేకుండా నీట్ గా చేసి వెంటనే మనం టూత్ ని రిమూవ్ చేశాక నీట్ గా సూచరీ అంటే మనం కుట్లో తీసి నీట్ గా క్లోజ్ చేసేస్తే పేషెంట్ కి తక్కువ కాంప్లికేషన్స్ అంటే తక్కువ స్వెల్లింగ్ డిస్కంఫర్ట్ అది లేకుండా ఈజీగా చేయొచ్చు. సో ఎప్పుడైనా సరే మాన్యువల్ లో కానీ ఐదర్ పీజో కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని విజ్డమ్ టూత్ ని ఎంత ఎర్లీగా కుదిరితే అంత ఎర్లీగా రిమూవ్ చేయించుకుంటే దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ నుంచి ఫర్దర్ గా ప్రాబ్లమ్స్ రాకుండా మనం ఫేస్ చేయవచ్చు. ఈ ఫెసిలిటీస్ అంటే ఇప్పుడు మా డెర్మాడెంట్ క్లినిక్ లో ఫిజియో సర్జరీ యూనిట్ కూడా అవైలబిలిటీ ఉంది. మీరు మా వెబ్సైట్ లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఒక వీడియో కూడా ఉంది దీని గురించి. సో మీకు ఏది కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకుని మీ విజ్డమ్ టూత్ అన్నది ఈజీగా అంటే చాలా ఈజీగా ఇక్కడ డెర్మాడెంట్ క్లినిక్ లో చేసే అవైలబిలిటీ ఉంది. సో మా క్లినిక్ సంబంధించిన క్లినిక్ నంబర్ అంతా కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దీని గురించి మీకు ఏమైనా సందేహాలు ఉన్నా ఏమైనా ఉన్నా కాల్ చేసుకొని మెసేజ్ చేసుకొని మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. నమస్కారం.